హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. ఈరోజు మనం అత్తమామ గురించి తెలుసుకుందాం. అమ్మాయి సైడ్ అత్తమామ అంటే అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న గురించి తెలుసుకుందాం. ఇంకొక దాంట్లో అబ్బాయి సైడ్ అత్తమామని తెలుసుకుందాం, అంటే అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న గురించి తెలుసుకుందాం. ప్రస్తుతానికి అత్తగారింటికి వచ్చిన ఒక అమ్మాయికి అత్త మామ ఆ ఇంట్లో ఉంటే వాళ్ళు ఎలా ఉండాలి, ఈమె ఎలా ఉంటుంది చూద్దాం. జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్దామనేసి దీన్ని చేస్తున్నాను. అందరూ అలాగే ఉంటారని నేను చెప్పను, కానీ చాలామంది కనీసం వాళ్ళని మనసులో కాదు కదా ఇంట్లో కూడా పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు. ఇది ఎంతవరకు కరెక్టో అందరినీ మనం మార్చలేం, విన్న ప్రతిసారి బాధపడడం తప్పితే. ఇద్దరు ఉంటే అదొక రకంగా ఉంటుందేమో. ఆ ముసలి జంటలో ఏ ఒక్కరు ముందు పోయినా నెక్స్ట్ ఉండే వాళ్ళు మాత్రం చాలా అంటే చాలా దురదృష్టవంతులు. ఎందుకంటే ఏది బయట చెప్పుకోలేరు వాళ్ళు. కోడల దగ్గర కానీ కొడుకైతే పాపం ఎప్పుడో కానీ వాళ్ళకి కనపడ్డు. డ్యూటీకి అని, పని అని, ఇంట్లోని పిల్లలని అన్నీ చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు అమ్మాయి కూడా అలాగే డ్యూటీలను వెళ్తూ ఉంది. నేనేమంటానంటే ఇప్పుడున్న ఫ్యామిలీకి అత్తామామని తీసుకొని వచ్చి మీ దగ్గర పెట్టుకుంటే కనీసం మీ పిల్లలన్నా వాళ్ళు పాత విలువలతో పెంచుతారు కదండి. మీరు అలా ఎందుకు ఆలోచించట్లేదు? ఏ అమ్మాయి అయినా అదే మేము మేము ఊర్లలో ఉండిపోతాం అనే వాళ్ళు చాలామంది ఉన్నారు, లేదని చెప్పను. ఎందుకంటే సిటీ లైఫ్ అంటే చాలామందికి భయం. అప్పటి వాళ్ళకి అక్కడ దొరకవు, కాలుష్యం ఎక్కువగా ఉంటుంది అని పల్లెటూరులోనే ఉంటారు. మీరు అక్కడ ఉండండి, మేము ఇక్కడ ఉంటామంటారు. కానీ పిల్లల్ని కానీ ఏం కారండి, పల్లెటూరులో ఇచ్చి పెంచండి, పర్వాలేదు. ఒక సెకండ్ క్లాస్ వరకు కూడా ఏం పెద్ద ఉండదు. సిక్స్త్ ఇయర్ 7th ఇయర్ వరకు కూడా వాళ్ళ దగ్గర పెట్టి పెంచవచ్చు. ఆ తర్వాత మీరు పిలుచుకొని వెళ్ళొచ్చు. వాళ్ళకి కొంచెం టైంపాస్ అయినట్టు ఉంటుంది, వాళ్ళు కొంచెం చూసుకున్నట్టు ఉంటుంది. పిల్లల్ని కాదు పిల్లని ఒక్కరినే. ఎందుకంటే ఇప్పుడు ఒకటే కదా, చాలా కష్టంగా అది కూడా. సో వాళ్ళు ఇటు మిమ్మల్ని చూసుకోలేక అటు పిల్లల్ని చూసుకోలేక ఒంటరిగా పల్లెటూర్లలో ఉన్నారు చాలామంది. కొంతమంది అయితే ఫారిన్స్లో ఉండిపోయినారు. మనం ఎలా చూసుకుంటున్నాం అత్తామామని? ఎటువైపు చూసుకున్నా కూడా నష్టపోయేది ఎవర్రా అంటే అత్తమామే. అబ్బాయి సైడ్ వాళ్ళ అమ్మ నాన్న, అమ్మాయి సైడ్ వాళ్ళ అమ్మ నాన్న కావచ్చు. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఇది. ఎందుకంటే నేను చెప్పినంత మాత్రాన ఏది మారదు, తీసుకొని వచ్చి పెట్టుకోరు. అలాగని కన్న బిడ్డల్ని తీసుకొని వాళ్ళ దగ్గరికి ఇవ్వరు. వాళ్ళైతే కన్న బిడ్డని ఇచ్చేయాలి వేరే వాళ్ళకి. వీళ్ళు కన్న బిడ్డని తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెట్టండమ్మా, ఒక 7 సంవత్సరాల వరకు పెంచుతారు, ఆ తర్వాత తీసుకొని మీరు సిటీలో ఏ చదివినా చదివించవచ్చు అంటే ఎవ్వరు వినరు.